రైట్. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ స్థాయిలోనే ఎంతో ప్రాధాన్యత చేకూర్చుకున్నాయి. ఒక పక్కన రాజ్యాంగ సంక్షోభం వస్తుందేమో ఒక పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయేమనేటువంటి ఆర్గ్యుమెంటు లేదా బలమైనటువంటి అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. రెండో పక్కన కులగణనలతోటి ఉచితాలు ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటిది మరో పక్క. అంబానీలకి, ఆదానీలకి, కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు అనేది బీజేపీ పక్కన. ఇటు ఆ సంపదలనే పంచుతుంది, ఉన్న ఆస్తుల్ని తీసేసుకుంటుంది అని ఒక పక్క. తాళిబొట్లు కానీ, మతాలు కానీ, విశ్వాసాలతో సహా ప్రచారంలో బీజేపీ. రెండో పక్క సామాజిక న్యాయం కోసం ఉచితాలతోటి విరివిగా ప్రాపకాండ చేసినటువంటిది ఇండియా కూటమి పక్కన. ఈ రోజున ఎంతో ప్రాముఖ్యంతో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు, ఇటు మేఘాలయ నుంచి ఇటు గుజరాత్ వరకు 4 పక్కల కూడా విఘ్నతతోటి ఈసారి ఓట్లు వేస్తారని, ఒక ప్రజా సంక్షోభం రాకుండా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఈ దేశానికి హితమైనటువంటి ఆలోచనలు విఘ్నులైనటువంటి భారతదేశ ప్రజలు ఉపయోగించుకుని, ఈ ఓటును ఉపయోగించుకుని స్థిరమైన ప్రభుత్వాన్ని గెలిపించి మంచిని స్థాపిస్తారని మనసారా ఆశిస్తున్నాము. అలా ఆశిద్దాం.